సభాయ నమః. ఈ రోజున జగన్ తోడు చెట్ల మహోత్సవ కార్యక్రమాన్ని గురించి వివరించడం మహాభాగ్యంగా భావిస్తున్నాను. సుమారుగా 400 సంవత్సరాల క్రితం జగన్న మహారాజు అనేటువంటి వ్యక్తి రాజ్యాన్ని ఏలుతూ చక్కగా ఈ ఏకాదశి రుద్రులందరినీ కూడా ఒక చోట చేర్చి అక్కడ తీర్థం జరపాలనేటువంటి సదుద్దేశంతో అందరినీ కూడా ఒక చోట కూర్చి ఆ తీర్థాన్ని జరపడం పరిపాటిగా వస్తున్నది. ఈ ఏకాదశి రుద్రులందరూ కూడా చాలా చక్కగా మరి తీర్థాలకు రావడం, అక్కడ జనాలందరికీ కూడా ఆశీర్వచనం తెలియజేయడం, ముఖ్యంగా గంగలపూర్ అగ్రహారం, గంగలపూర్ ప్రభలు 2 కాలువలో దిగేటువంటి ముచ్చటైనటువంటి సన్నివేశాన్ని కోనసీమలో అత్యంత ప్రత్యేకత కార్యక్రమంగా పరిగణింపబడుతుంది. దేశ విదేశాల నుంచి దూర భారమైనప్పటికీ ఆ 3 రోజులు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి ఆఫీసు కూడా తెలియచేయడం జరిగింది. వారు కూడా ఒక ప్రశంసా పత్రాన్ని పంపడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యన ఇది ఒక రాష్ట్ర పండగగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం తెలుసుకుని చాలా చక్కగా ఈ పండుగని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జీవోలన్నీ కూడా తయారవుతాయి. అంతేకాకుండా ధనుర్మాస సందర్భంగా జరిగేటువంటి సేవలు కూడా అత్యద్భుతంగా ఈ గుళ్ళో జరుగుతాయి. అలాగే గంగలపూడి అగ్రహారం వీరేశ్వర స్వామి, మరి గంగలపూడి చెన్నమల్లేశ్వర స్వామి జరిగేటువంటి ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా కోనసీమ నుంచి వచ్చేటువంటి జనం ప్రత్యేకంగా ఈ 2 ప్రభుల కాలువ దాటేటువంటి సన్నివేశాన్ని అత్యంత కెమెరాలతోటి వీక్షించడం, జనాలకి తెలియచేయడం పరిపాటిగా వస్తున్నటువంటి విషయం. మరి అందరి ఆశీర్వచనం కూడా ప్రజలందరి మీద ఉండి పాడి పంటల చెరువులో కలిగేటువంటి విధంగా ఈ కోనసీమలో జరిగేటువంటి ఉత్సవాల్లో అత్యంత ఉత్సవంగా ప్రకటించినట్టు